హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై వీడియో. దిస్ వీడియో ఈజ్ ఫుల్ వాచ్ టైం. ఓకే ఓకే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో మాత్రం ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో. ఇప్పుడు మన బీటెక్ కానీ డిప్లొమో ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే మనకైతే ఒక 45 days, ఓన్లీ 45 days ట్రైనింగ్ ఉంటుంది. అది కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఆ 45 days ట్రైనింగ్ ఇస్తారు. అది కూడా 4-wheeler ట్రైనింగ్ అనమాట. అంటే మనకి సిఎన్జి కార్ ఒకటి ఉంటుంది, పెట్రోల్ కార్, డీజిల్ కార్, ఈ 3 కార్స్ అనమాట. తెలుసు కదా, ఈ 3 కార్స్ మనకైతే ట్రైనింగ్ ఇస్తాడు. మనకి 45 days ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 15,000 to 16,000 శాలరీ ఉంటుంది. అంటే 20,000 బిలో ఉంటుంది. అది కూడా మనకి షోరూంలో ఇస్తారు. ఇంకోటి ఎలాంటి షోరూమ్స్ అంటే మనకి చిన్న చిన్న బ్రాండ్స్ ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. ఫస్ట్ వాడు చిన్న షోరూంలో చేయాలి, తర్వాత మనకు కావాల్సిన బ్రాంచ్లో చేంజ్ చేసుకోవాలన్నమాట. అంతే. ఎలాగంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి బిఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడీస్ బెంజ్ ఇలాంటి కొన్ని కార్స్ ఉంటాయి, కియా, ఇలాంటి కార్స్కి ఇలాంటి వాళ్ళని పంపిస్తారంటే ఐటీఐ వాళ్ళని కానీ లేదా బీటెక్ వాళ్ళని కానీ డిప్లొమా వాళ్ళని కానీ పంపిస్తారు. ఇంకా మాకేం లేదన్నా, మాకేం చెప్పరా, 10th ఐటీఐ డిప్లొమా బీటెక్ ఒకటేనా అని మీరు అనొచ్చు. ఉంది. మన 10th కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా, ఇంకా ఒకరికి నాకు టెక్నికల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది నేను చేయగలను అనే వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళకు కూడా 4-wheeler ట్రైనింగ్ ఇచ్చి 45 days ఇచ్చి వాళ్ళకు కూడా ఏదో ఒక షోరూంలో పంపిస్తారు. గుర్తుపెట్టుకో, డబ్బులు ఎవరికి ఊరికే రావు, సమయం ఎవరికి ఊరికే రాదు. సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది అనమాట. సమయాన్ని వృధా చేయకండి, ఓకేనా? అంతే. మన 45 days మనం ఖాళీగా ఉన్నాము ఈ మంత్లోన అంటే వెంటనే హైదరాబాద్కి వచ్చేయండి, జాయిన్ అయిపోండి. ఎలా రావాలి హైదరాబాద్కి? నంబర్ లేదు, అడ్రస్ లేదు అంటే నువ్వు కామెంట్ చేయి, లేదంటే నేను నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయి, నేను మాట్లాడిస్తా, జాయిన్ చేపిస్తా. అంతే. లేదంటే నేను కూడా జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉంది మా ఫ్రెండ్స్ కోసం. అంతే, మై ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఇదైతే నిజమండి. మీ 45 days ట్రైనింగ్ కోసం పక్కన పీజీ హాస్టల్లో ఉంటే, పక్కన పక్కన అంటే నా వెనుక కాదండి, ఇక్కడ కాదు, హాస్టల్లో 4,500 తీసుకుంటారు పర్ మంత్కి. అది స్టార్టింగ్. లేదా 3,000 కూడా తీసుకునే హాస్టల్స్ ఉన్నాయి. వెతకాలి, సెర్చ్ చేయాలి, బుడకాలి, పోవాలి. అలా నీకు 4,000, 6,000, 3,000 కూడా తీసుకోరు. ఎటువంటి రూపాయి తీసుకోడు. 3 పూట్ల అన్నం పెట్టి ఒక దున్నపోతులా మేపుతారు ఇలా. తర్వాత నీతో వర్క్ చేపించి, ట్రైనింగ్ చేపించి, ఒక సర్టిఫికేట్ ఇచ్చి, పోరా బాబు 15,000, 16,000 శాలరీ ఇప్పిస్తా, యూ కెన్ గో, యూ వర్క్, యూ చాయిస్, యూ టాలెంట్ ఉంటే మన టాలెంట్ బట్టి మన పర్ఫార్మెన్స్ని బట్టి వాడు శాలరీ పెంచేస్తారనమాట. అంతే, ఏం లే. మనం ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలండి. అంతే. ఎలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలండి? అంతే. నువ్వు చేసే పని ఇంట్రెస్ట్గా చేసావు అనుకో, ఆ పని నీకు వచ్చేస్తుంది. ఆ స్కిల్ అనేది నీలో ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళగలవు. ఒక డాక్టర్ని చూసుకుందాం ఎగ్జాంపుల్. ఒక డాక్టర్ని తీసుకున్నాం, ఆ డాక్టర్ కూడా అంతే. ఆపరేషన్ చేస్తాడు, కుట్లు వేస్తాడు, ప్యాచెస్, ఆయిల్మెంట్స్, కట్లు కట్టడం అన్నీ సేమ్. మన మెకానిక్ టెక్నీషియన్ ఎలా చేస్తారో డాక్టర్ కూడా సేమ్. కంపేర్ చేసుకుంటే మన హార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది హార్ట్. ఈ హార్ట్ కూడా మన కార్ ఇంజన్లో ఉంటుంది తెలుసా, కానీ వేరేలా ఉంటుంది, ఐరన్ ఉంటుంది అనమాట. ఆ పెట్రోల్, డీజిల్ సర్క్యులేషన్ అవ్వడం కానీ, మన బీపీ అంటాం, మన బ్లడ్ ప్రెషర్ కార్లో కూడా ఇగ్నిషన్, ఆర్పిఎం అంటాం. మనం ఎక్సలేటర్ తొక్కే కొద్దీ, మనం వెహికల్ రన్ అయ్యే కొద్దీ కార్పెటర్ ఉంటుంది. కార్లో కూడా కార్పెటర్ ఉంటుంది, బైక్లో కూడా కార్పెటర్ ఉంటుంది. ఆ కార్పెటర్లోంచే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, సిఎన్జి కానీ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, తెలుసా? ఇంకోటి, మన స్పార్క్ ప్లగ్ మన బైక్ సర్వీస్ చేసినప్పుడు 12,000 ఒకసారి చేంజ్ చేయాలి. మన వాళ్ళు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. మళ్ళీ ఇంకొకటి, మన కార్కి అయితే 1,00,000 తిరిగిన తర్వాత, 1,00,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత 1,00,000 ఒక టైమింగ్ చైన్ ఉంటుంది ఇంజన్ లోపల నుంచి, అది చేంజ్ చేసేయాలి. దాని కాస్ట్ ఎంత పడుతుంది? 100, 200. కానీ దాన్ని చేంజ్ చేయడానికి టెక్నీషియన్కి ఎంత తీసుకుంటారు తెలుసా? 1 day టైం పడుతుంది. 1 day అంటే 1 day పడదు, 3-4 రోజులు చేస్తారు. కానీ 1,000, 2,000 దాకా బిల్ చేస్తాడు.
అంటే ఇంజన్ మొత్తం ఉప్పాలి, మళ్ళీ ఫిట్ చేయాలి, టైమింగ్ చేయాలి. కానీ టైమింగ్ చేయని ధర 100 రూపీస్ లోపలే ఉండొచ్చు, 200 ఉండొచ్చు. కానీ కాస్ట్ ఎక్కువ కదా, అదనమాట. సరే మరి బాయ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఏంట్రా నన్ను చూస్తున్నావు? నేనేదో వీడియో తీస్తున్నా. అన్న ఏందన్నా ఇప్పటి నుంచి ఏదో మాట్లాడుతున్నావు, నీ అక్కడ కెమెరా ఉందా, ఎవరన్నా ఏమన్నా ఆత్మ ఏమన్నా ఉందా అంటున్నావు. ఎవరు లేరురా, నువ్వు కానీ రా, నిన్ను కూడా జాయిన్ చేపిస్తా. సరే మరి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకా మీకు నంబరు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ లేదా స్క్రీన్ పైన కూడా కనిపిస్తాయి, నేను పెడతాను. మీరు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. ఈ 45 డేస్ మాత్రం మిస్ చేయకండి. సర్టిఫికేట్ వస్తుంది. 6 మంత్స్ తర్వాత కూడా మనం జాయిన్ కావచ్చు ఎక్కడైనా. అన్న ఈ సర్టిఫికేట్ లేకుండా కూడా మనం ఐటీఐ సర్టిఫికేట్ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. కానీ అక్కడ నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడైతే నీకు 2 మంత్స్ 45 డేస్ ఫుడ్ ఉంటుంది, స్లీప్ ఉంటుంది, డీప్ స్లీప్ ఉంటుంది, అంతే. మళ్ళీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఒక డైరెక్ట్గా టెక్నీషియన్గా చేస్తావు అంతే. టెక్నీషియన్ నువ్వు హెడ్ మెకానిక్ కావు. అక్కడ పోతే ఒక హెడ్ మెకానిక్ కింద నువ్వు ఒక అసిస్టెంట్, అంటే అసిస్టెంట్ హెడ్ మెకానిక్ అంటారనమాట. హెడ్ అంటే మనకి ఇంతలావే ఉంటుంది, తలకాయ ఇంతలా ఉండదు, మళ్ళీ ఇంతలావు, తెలుసా? సరే మరి, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే మరి, బాయ్.